44వ జన్మదినోత్సవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో కరీంనగర్ ప్రాంత ప్రజలకు నాయకులకు ప్రత్యేకంగా ట్వీట్ చేసినటువంటి ఏపీఎస్పీ బెటాలియన్ ఏఎస్పీ గారి భాష గారికి రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నై గారికి ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ముందు నడిపించేటువంటి అదేవిధంగా బీజేపీ పార్టీ లీడర్లు సిపిఎం లీడర్లు అన్ని పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా వచ్చి మరి మానేని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నివాళులర్పిస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మనం స్ఫూర్తి పొందాల్సిందంటే ఆయన సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి భేదభావం లేకుండా సమానంగా ఉండాలని ప్రకటించారు. స్వేచ్ఛ సమానత్వం భారతదేశాన్ని ఆకాంక్షించారు. సౌభ్రాతృత్వంతో అందరూ సోదరభావంతో జీవించాలి. అప్పుడే సమాజంలో మరి ఘర్షణ లేకుండా భారతదేశం స్వేచ్ఛ భారతంగా ఉండటానికి అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఆ రోజు ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులు అన్నింటిని కూడా దాటుకొని అందరినీ ఒప్పించి రాజ్యాంగ పరిషత్తులో ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో అనుభవం కలిగినటువంటి వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినటువంటి అగ్రవర్ణ నుంచి వచ్చిన ప్రతినిధులను సైతము ఆయన ఒప్పించి రాజ్యాంగంలో మరి స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రతిపక్షమైనటువంటి మామూలు ఈరోజు ఏదైనా ఒక చట్టం రూపకల్పన కావాలంటే ఒక చిన్న ప్రొవిజన్ పెట్టాలన్నా కూడా చట్టసభల్లో మెజార్టీ లేకనో ఇతర పార్టీ మద్దతు లేకనో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అటువంటిది ఆ రోజుల్లోనే మరి అందరిని ఒప్పించడం అంటే ఆయనలో ఆ మానవత్వ కోణం ఉంది కాబట్టి ప్రజలందరినీ సమానంగా కోరుకున్నాడు కాబట్టి ఎటువంటి స్వార్థ చింతన లేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిపాదనని రాజ్యాంగ పరిషత్ ఆమోదించగలిగారు. ఎప్పుడైతే మనిషి స్వార్థం లేకుండా సమాజ హితాన్ని కోరుకుంటాడో అప్పుడు తప్పనిసరిగా దానికి మద్దతు ఉంటుందనే దానికి ఆదర్శనంగా జీవితాన్ని మనం చూడవచ్చు. అటువంటి మహనీయుని జయంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకు అతీతంగా ఆయన చేసుకుంటూ నిర్వహించుకోవడానికి నిజంగా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా జీవించగలటువంటి అటువంటి మంచి జీవితాన్ని ఉండాలంటే స్వాతంత్రం కాకుండా అందరూ సమాజంగా ఈరోజు మరి అయిన తర్వాత మనకి ఇంకా పట్టణంలో అనేక ప్రాంతాలు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా చేసుకున్నారు. శాంతంపురంలో కానీ అదేవిధంగా ఇంద్రమకట్ట కానీ కల్లూరు కానీ ఈ ఓల్డ్ బస్ స్టాండ్లు కానీ అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో వారికి తోచిన విధంగా స్థానికులందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు చేసుకున్నారు. ముఖ్యంగా వారి జీవితాన్ని చదివినప్పుడు ఈ సమాజ భావనతో పాటు విద్య ద్వారానే ఏదైనా సాధ్యం అనేటువంటిది గుర్తించాలి. ఆయనకి ఆ రోజుల్లో ఉన్నత విద్యలు చదివి జ్ఞానవంతుడయ్యాడు కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఆదరించగలిగారు. ఆయన చెప్పిన ప్రతిపాదనని అర్థం చేసుకోగలిగారు. కాబట్టి ఈనాటి తరం పిల్లలందరినీ బాగా చదివించాలి, ఉన్నత విద్యలు చేయాలి, జ్ఞానవంతమైనటువంటి భారతదేశంగా మనం ఉండాలి. స్వేచ్ఛా భారతం ఎలాగుంది మనకి, మరి జ్ఞానవంతమైనటువంటి భారతదేశం ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఆచరణాత్మకం ఈ స్వేచ్ఛా భారతం కొనసాగుతుందని తెలియజేస్తూ కమిషనర్ గారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ బిజీగా ఉండడం, ఆయన రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ తమ నాయకత్వంలో జగజీవన్ రామ్ మెయిన్ రోడ్డు, అంబేద్కర్ స్టాచ్యూలకి, మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూలకి అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు చేశారు సార్. కింద కూడా ఒక పార్క్ ఉంది. తమ నాయకత్వంలోనే తమ ఆధ్వర్యంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తే మీ మేల్లో మేము చిరస్థాయిగా మర్చిపోలేమని అలాగే ఇస్తానది హ్యాపీ బర్త్డే బాబా సాహెబ్ అంబేద్కర్, హ్యాపీ బర్త్డే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. కష్టపడి పాపం ప్రోగ్రామ్ చేస్తారు శ్రద్ధగా
అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఏపీ బెటాలియన్ డిఎస్పీ మహబూబాష సార్ గారి నాయకత్వంలో ఈరోజు కర్నూలు నగరం కరీంనగర్ పట్టణానికి ప్రవేశించి 134వ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. సార్ చిరు జ్ఞాపకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని మాకు ప్రమోట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. మావాడు మర్చిపోయినాడు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, రాజస్థాన్ అంబేద్కర్ గారి ఆశయాలను, రాజస్థాన్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. బతికిన విగ్రహం ఇంకా 10 విగ్రహాలు పెట్టాలి. సార్ రండి సార్. సార్ ముందుకు రండి. అందరం